ఉన్నాయా మీరందరూ కూర్చోబెట్టి? కాంగ్రెస్, మీరు చెప్పే వైసీపీ కాంగ్రెస్ నాయకులు, నేను దగ్గరుంటున్న మంగళగిరి దగ్గర ఇప్పటవలే గ్రామంలో కాంగ్రెస్ దిమ్మల్ని కూలిస్తే మీ కాంగ్రెస్ దిమ్మలకి నేను కూర్చోబెట్టి ఆ రోజు మాట్లాడింది, నేను తిరిగి దిమ్మల్ని కూర్చోబెట్టి నిలబెట్టింది మేము, మీ కాంగ్రెస్ దిమ్మల్ని. మీరు కూర్చోబెట్టి మమ్మల్ని గురించి మాట్లాడతారా? అసలు కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఒక పద్ధతి ఉందా? మీరు ప్రాంతీయవాదమా? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ, ఇంక్లూడింగ్ శ్రీమతి ప్రియాంక గాంధీ కానీ, ఐ హోప్ యూ వుడ్ రెస్పాండ్. I expect Mr. Rahul Gandhi and Ms. Priyanka Gandhi to respond on this. Your leaders, your so-called national party, you're behaving like, your Congress leaders are few Congress leaders, behaving like separatists. And Meeru, again you want to come into Andhra Pradesh and your Congress has to be there. You wanted to be there. What a contradiction. What a hypocrisy. Yemi hypocrisy meeku. ఎక్కడికి పోతాం? ఈ లెక్కలు అసలు భారతదేశంలో ఎవడైనా ప్రతి రాష్ట్రానికి వెళ్ళిన పాస్పోర్ట్లు తీసుకొని పోవాలా? ఎక్కడికి పోతున్నారు అందరూ కూర్చోబెట్టి? ఏం మాట్లాడతారంతా? మేధావులందరూ కూర్చొని పాసం యాదగిరి గారు ఉన్నారు. ఆయనంటే నాకు చాలా ఇష్టం, నాకు ఆయనంటే గౌరవం. ఆయనంటే ఇదే ఇంట్లో ఆయన కూర్చోబెట్టి ఒక 2-3 గంటలు మాట్లాడాను ఆయనతోటి, పాసం యాదగిరి గారితో. ఆయన వల్లే, ఆయన మాటల్లోనే వచ్చింది మాకు దామోదరం సంజీవయ్య గారి గురించి. దామోదరం సంజీవయ్య గారి గురించి మొదట దళిత ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆయన గురించి మాట్లాడింది పాసం యాదగిరి గారి మాటల్లో మేము వస్తే దాని గురించి మాట్లాడాం. అలాంటి నేను గౌరవం చూపించే వ్యక్తి కూడా నన్ను తిడతా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎటుపోతాం మేము? దేశం విడిచి పారిపోలేం కదా. నా నేల విడిచి ఈ నది, గోదావరి నది, కృష్ణా నది ఈ నేలను విడిచి పారిపోద్దా? పవన్ కళ్యాణ్ ఈ నేల విడిచి పారిపోతాడా? ఎక్కడికి పారిపోతాం మేము? ఎక్కడికి పారిపోం. ప్రజల మధ్య వైషమ్యాలు పెట్టకండి. తప్పు చేసిన నాయకులను చీల్చి చెండాడిన సంతోషం నేను కూడా మీతో గొంతు కలుగుతా. అంతేగాని కూర్చోబెట్టి కష్టపడి ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వచ్చిన వాళ్ళు దయచేసి భయపెట్టకండి. మేము ట్యాక్సులు కడతాం, దేశాన్ని ప్రేమిస్తాం, సమాజానికి అవసరమైతే మేము నిలబడతాం, ఎక్కడికి పారిపోలా. అలాంటిది కూర్చోబెట్టి బెదిరిస్తూ ఉంటే ఎంతకాలం బెదురుతాం? మీరు భయపెట్టే కొద్దీ గుండె గట్టి పడద్దు తప్ప భయపడదు, గుర్తుపెట్టుకోండి. ఈ రోజున తెలంగాణ